హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. జుట్టు నల్లగా, బలంగా, ఒత్తుగా, దృఢంగా ఉంచడానికి మంచి హెయిర్ ఆయిల్ చేసుకుందామండి. ఈరోజు కావలసిన పదార్థాలు: మందారాకులు, గోరింటాకు, మెంతులు, కరివేపాకు, మందార పువ్వులండి. 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గోరింటాకు వేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని మెంతులు, కరివేపాకు, పువ్వులు కూడా వేసేసుకోవాలండి. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 1/2 లీటర్ కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె బాగా మరిగించాలండి. ఇప్పుడు మందార పువ్వులో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుందామండి. ఊడిపోయిన హెయిర్ ప్లేస్లో కొత్తగా హెయిర్ రావడానికి ఉపయోగపడుతుందండి మందార పువ్వులు. పేను కొరుకుడుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మందార పువ్వులు. మందార ఆకుల బెనిఫిట్స్ తెలుసుకుందామండి. జుట్టు ఫాస్ట్గా ఎదగడానికి ఉపయోగపడుతుందండి. ఇందులో ప్రోటీన్ బాగుంటుంది, కెరటిన్ బాగా ఉంటుందండి. రూట్స్ స్ట్రాంగ్గా అవుతాయండి. ఈ మరుగుతున్న ఆయిల్లో గోరింటాకు, మందార పువ్వులు, మెంతులు వేసుకొని మరిగించాలండి. గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా మరిగించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కరివేపాకు బెనిఫిట్స్ తెలుసుకుందామండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా చేస్తుందండి. చుండ్రుని నివారిస్తుంది. ఇప్పుడు మందారాకులు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెంతుల్లో బెనిఫిట్స్ తెలుసుకుందామండి. మెంతులు అయితే చలవ చేస్తుంది. ఇది కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందండి ఈ మెంతులు మనకి. ఇప్పుడు గోరింటాకు బెనిఫిట్స్ తెలుసుకుందామండి. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుందండి గోరింటాకు. గోరింటాకుతో తెల్ల జుట్టు రాదండి. ఇలా మరిగిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఈ హెయిర్ ఆయిల్ డైలీ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. జుట్టు ఒత్తుగా పెరుగుద్ది. హెయిర్ సిల్కీగా అవుతుందండి అండ్ స్మూతీగా అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫిల్టర్ చేసేసుకోవాలండి ఆయిల్ని. మనం ఒక బాటిల్లో వేసేసుకోవాలండి ఆయిల్ అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.